గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు వైకే న్యూస్. నేను ఇంద్రజ. 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ అత్యధిక స్థానాలు కైవసం చేసుకుని ముందంజలో నిలిచిన నేపథ్యంలో విజయవాడలో పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. ఈ వేడుకలో కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ పాల్గొన్నారు. కార్యకర్తలతో కలిసి డోలు వాయిస్తూ పార్టీ శ్రేణులను ఉత్సాహపరిచారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ కటౌట్ కు పాలాభిషేకం చేశారు. బంగ్లాదేశ్ చొరబాటుదారుల ఓట్లతో ఇన్నాళ్లు మమతా బెనర్జీ గెలుస్తూ వచ్చారని, బెంగాల్లో బీజేపీ అధికారంలోకి రావడం శుభ పరిణామమని శ్రీనివాస వర్మ అన్నారు. జరిగినటువంటి 5 రాష్ట్రాల ఎన్నికల్లో గతంలో అధికారంలో ఉన్నటువంటి అస్సాం, పుదుచ్చేరి ప్రాంతాల్లో రాష్ట్రాల్లో అధికారాన్ని నిలబెట్టుకోవడం కాకుండా ఏదైతే పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఒక అద్భుతమైనటువంటి విజయాన్ని అందుకుంది అనేటువంటి విషయాన్ని చెప్పడానికి ఈవేళ మేమంతా కూడా చాలా సంతోషంగా ఆనందంగా ఉంది. పశ్చిమ బెంగాల్ రాష్ట్రం మనందరికీ కూడా తెలుసు. పశ్చిమ బెంగాల్లో భారతీయ జనతా పార్టీకి 2011కు ముందు ఒక్క శాసనసభ్యుడు కూడా లేనటువంటి పరిస్థితి. పశ్చిమ బెంగాల్లో అంతకుముందు అధికారంలో ఉన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో అనేక మంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద పెద్ద ఎత్తున దాడులు చేసినటువంటి సంగతి, అనేక మంది భారతీయ జనతా పార్టీ శ్రేణులు ప్రాణాలు కోల్పోయినటువంటి సంగతి. అంచెలంచెలుగా పార్టీ ఎదిగి కార్యకర్తల యొక్క కృషి ఫలితంగా అనేక మంది ప్రాణత్యాగాలు చేసినటువంటి కారణంగా 2011లో ఒక స్థానం కూడా లేనటువంటి భారతీయ జనతా పార్టీకి 2016లో 3 స్థానాలు, 2021లో 76-77 స్థానాలు, ఈరోజు నేరుగా దాదాపు సుమారుగా 200 స్థానాలు సాధించి తిరుగులేనటువంటి మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటువంటి దిశగా భారతీయ జనతా పార్టీ చేరుకుంది అనేటువంటి విషయాన్ని చెప్పడానికి చాలా సంతోషంగా ఆనందంగా ఉంది మా అందరికీ కూడా. గత 3 ఎన్నికల్లో 15 సంవత్సరాల పాటు ఎన్నికై 15 సంవత్సరాల పాటు ఆ రాష్ట్రాన్ని పాలించినటువంటి మమతా బెనర్జీ గారు ఏదైతే ఉన్నారో ఆవిడ యొక్క అరాచకాలు, విపరీతమైనటువంటి ధోరణి, విధ్వంసకరమైనటువంటి నిర్ణయాలు, దేశ హితానికి వ్యతిరేకంగా ఆవిడ చేసినటువంటి పనులు, కేవలం అధికారం నిలబెట్టుకోవడం కోసం బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి చొరబాటుదారులను పెద్ద ఎత్తున ప్రోత్సహించి వారందరినీ కూడా ఓటర్లుగా నమోదు చేసి కేవలం బంగ్లా యొక్క చొరబాటుదారుల కారణంగానే ఆవిడ యొక్క పార్టీ గెలుస్తూ వచ్చింది అనేటువంటి విషయాన్ని మేము ముందు నుంచి కూడా చెప్తా ఉన్నాం. బెంగాల్ రాష్ట్రంలో అభివృద్ధి శూన్యం. ఆవిడ ఆ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయకపోతే ఏదైతే కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ఆ రాష్ట్రానికి మంజూరు చేసేటువంటి పథకాలు ఏవైతున్నాయో, నిధులు ఏవైతున్నాయో వాటిని అన్నింటినీ కూడా దుర్వినియోగం పరచడం, ప్రజలకి అందకుండా కూడా పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలకి పాల్గొన్నటువంటి ప్రభుత్వం